What's up people? So వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు ఇక్కడ ఒక క్యాంప్ గ్రౌండ్ ఉంటుంది మాకు మా హ్యూస్టన్కి దగ్గరలోనే. బ్రేజోస్ బెండ్ స్టేట్ పార్క్ అని చెప్పి ఒక స్టేట్ పార్క్ ఉంటుంది. సో ఈ వీకెండ్కి ఇక్కడ క్యాంపింగ్కి వచ్చాము. మొత్తం అన్నీ తెచ్చేసుకున్నాను నేను. ఏది మన ఫుడ్ వండుకోవడం, ఇంకా బ్యాటరీస్, ఛార్జర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి మనము క్యాంప్ సెట్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంకా కొంచెం ఈ స్టేట్ పార్క్ని ఈరోజు నైట్ ఏం ఎక్స్ప్లోర్ చేయము. ఈరోజుకి ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అవుతుంది. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ అన్నీ సెట్ చేసేసుకొని ఫుడ్ వండుకొని తినేసి పడుకొని రేపొద్దున we would be going towards the trails and there would be alligators, venomous snakes. So ఇవన్నీ ఉంటాయి అన్నట్లు. సో we gonna explore those places. So stay tuned and let's get started. సో ఇప్పుడు ఇంకా మనము ఇలా ఓపెన్ చేసేసుకొని దీంట్లో ఉండే సామాన్లన్నీ ఇంకా మనం బెంచ్ మీద సదురుకోవాలి. ఇది మన గ్యాస్ స్టవ్, ఇది గ్యాస్ క్యాన్లు 2 తెచ్చుకున్నా. అండ్ ఇదే మన పొయ్యి, అక్కడ పెట్టేద్దాం. అండ్ దెన్ ఇది వచ్చేసి వాటర్ కేసు, అండ్ అదేమో మన బెడ్ పడుకోనిక. ఇంకా ఇది మన క్యాంప్ సెటప్. సో ఇట్లా ఓపెన్ చేసుకుంటే దీంట్లో వచ్చేసి ఇది పైన వర్షం పడినప్పుడు రెయిన్ కవర్ అది. అండ్ ఇది మన ఎంటైర్ క్యాంప్. సో ఇప్పుడు ఇంకా క్యాంప్ సెట్ చేసేసుకొని నెక్స్ట్ కుకింగ్ స్టార్ట్ చేసేసుకుందాం. సో ఇప్పుడే క్యాంప్ సెట్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని చికెన్ తెచ్చుకున్నా. సో చికెన్ చేసుకొని ఈరోజుకి నైట్ ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని తినేయడమే. ఆనియన్స్ కట్ చేయాలి. చాలా దోమలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంతలా ఉన్నాయి ఒక్కో దోమ. మొన్న వెళ్ళిన న్యూ మెక్సికోలో వెళ్ళినప్పుడు దోమలు లేవు, కానీ ఇక్కడైతే దోమలు ఘోరంగా ఉన్నాయి, కుట్టేస్తున్నాయి. మా ఫ్రెండ్స్ అనుకుంటారు వీడు వచ్చిందే కాకుండా మమ్మల్ని కూడా బలి చేసిండ్రు అని. నాకు తెలిసి దోశలు వేసుకొని చికెన్ తినేసి ఇంక వెళ్ళిపోవడం బెటర్ రా. మరి దోమలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఆనియన్స్ కటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా దాని చికెన్ వేసేసుకున్నాం. చికెన్ కలుపుతున్నాం ఇప్పుడు దీంట్లో. ఇలా చికెన్ వేసుకోలేదు, సారీ ఆనియన్స్ వేసుకున్నాం. చికెన్ వేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న దోమలకి అర్థమవుతలేదు ఫ్రెండ్స్. మరి దోమలు ఎక్కువ ఉన్నాయి, అసలుకి ఇన్ని దోమలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు అలా కొంచెం చికెన్ కడుక్కొని ఇంకా చికెన్ వేసేసుకున్నాం కూరలో. ఇప్పుడు కొంచెం చికెన్ వేసి అలా ఇంకా కొద్దిసేపు కలుపుకొని మసాలాలు వేయాలి. ఇంకా కొంచెం ఉప్పు కారాలు వేసేసుకొని కొంచెం ఉప్పు, తగినంత గరం మసాలా,
మసాలాలు అన్నీ వేసేసి గిరగిర అని తిప్పేస్తే అన్నీ కలిసిపోతాయి. కలిసిపోయాక మనం మూత పెట్టేస్తే సెట్ లైఫ్ ఉడికిపోతుంది, ఇంకా తినేయచ్చు. ముక్కలు మంచిగా ఉడికినాయా? ఇంకొంచెం ఉడకాలనుకుంటా, కొంచెం ఉడకాలి. నీళ్ళు ఆవిరి అయిపోతే ఇంకా దింపుకొని తినేయడమే. అక్కడ ఉంది మా ఫ్రెండ్ ఆ క్యాంప్లో కూర్చుంది అక్కడ. ఈడు ఇంకోడు వాడు దాక్కుంటు ఇద్దరు ఆమె క్యాంప్లోకి వెళ్ళి వస్తలేదు దోమలు ఉన్నాయని, చేతిలో ఫ్యాను మంచిగా పెట్టుకొని క్యాంప్లో కూర్చుంది. సో అనుకోని అతిథి కూడా వచ్చింది మా దాంట్లోకి. దీన్ని రకూన్ అంటారు, అది వెళ్ళిపోతుంది. మేము నుంచున్న దగ్గరకు వచ్చింది అది. ఫుడ్ వాసన చూసి వచ్చినట్టు. ప్రసాద్, యూ మిస్డ్ ఇట్. ఏం తీసావా వీడియో? ఎక్కడ వెళ్ళిపోయిందిగా. సో ఇందాక చికెన్ చేసుకున్నాం కదా, సో ఆ చికెన్లోకి తిన్నకే దోశలు. అలా దోశలు వేసుకొని తినేసి పడుకోవడమే. దోమలు మరీ ఎక్కువ ఉన్నాయి గైస్, ఓడోమోస్ క్యారీ చేయాల్సింది. మేము ముగ్గురికి మంచిగా ఇలా దోశలు వేసుకున్నాం. ఇందులో చికెన్ ఉంది, అది ఓపెన్ చేయరా. అదిగో వేడి వేడి చికెన్. సో ఇప్పుడు ఇంకా ఈ 3 కలిపి తినేసి ఏమైంది? ఓకే, ఇప్పుడు ఇంకా 3 కలిపి తినేసి ఇంకా పడుకోవడమే. వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళిద్దరు. బాయ్ గాయ్స్, బాయ్. సో ఇప్పుడు ఇంకా తినేసాము. దోశలు వేసుకున్నాం, చికెన్ చేసుకొని తినేసి మా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక నైట్కి ఉండట్లేరు, ఎందుకంటే క్యాంప్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సో ఇక వాళ్ళు ఇక్కడ ఉండలేరు. ఈ క్యాంప్ ఉంది కానీ ఇందులో ఓన్లీ ఇద్దరే పడుకోగలుగుతారు. సో కుదరదని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా రేపు పొద్దున్నే లేచి ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మనం కూడా ఇంకా రిటర్న్ అయిపోతాం ఇంటికి. ఓకే, see you tomorrow morning. Good night. What's up? Good morning. సో ఇంకా ఇక్కడ లేచాము. ఇప్పుడు ఇంకా ఇక్కడ పక్కనే లేక్, ట్రయల్స్ ఇవన్నీ ఉంటాయి. చూడాలి ఏవేవి చేస్తాము, ఎలా ఉంటుంది అని చెప్పి. మొత్తం చాలా దారుణంగా ఉంది ఇక్కడ అడవి. రాత్రి అయితే దోమలు ఘోరంగా ఉంది. టెంట్లో లేవు కానీ బయట ఉంటే మాత్రం దోమలు ఘోరంగా ఉండే. సో ఇప్పుడు ఇంకా లేచి ఫ్రెష్ అవ్వాలి, చూడాలి అది ఫ్రెష్ అవుతామా లేదా అని చెప్పి. లేకపోతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళైనా ఫ్రెష్ అయిపోతాం, పక్కనే కాబట్టి ఒక 40-50 మినిట్స్ ఇక్కడ నుంచి అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రయల్స్ ఒక చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోవాలి. సో ట్రయల్స్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏంటంటే మొత్తం మనకి వైల్డ్ లైఫ్, అలిగేటర్స్, మళ్ళీ ఫిషింగ్ ఇవన్నీ ఉంటాయి. మనం ఆబ్వియస్లీ ఫిషింగ్ చేయము, మన దగ్గర ఫిషింగ్ చేసే సామాన్లు లేవు కాబట్టి. సో జస్ట్ అలిగేటర్స్ని యూస్ చేసుకొని ఇక్కడికి వచ్చేయడమా లేకపోతే వెళ్ళిపోవడం అనేది ఏదో ఒకటి చూడాలి అప్పుడు. ఓకే, సో లో ఫ్యూయల్ కొట్టిద్దాం కానీ. బట్ యా, సో ఇదే మన లాస్ట్ నైట్ ఉన్న బ్యూటిఫుల్ క్యాంప్ సైట్. అబ్బో అమ్మా. సో ఇప్పుడు ఇంకా ఈ క్యాంప్ సైట్ వదిలేసి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది. పక్కనే లేక్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ లేక్కి వెళ్తున్నాం అన్నట్లు మనం. బాగుంది ఇదంతా కానీ.
సో ఇప్పుడు ఇంకా మనము ఈ అలిగేటర్స్ ఉండే దగ్గరకు వచ్చాము, ఏది లేక్ దగ్గరికి. కాకపోతే నాకైతే ఒక్క అలిగేటర్ కూడా కనిపించలే. అంటే నీళ్ళ దగ్గర ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలన్న భయం వేస్తుంది. మళ్ళీ అవేమో చేస్తామని అని చెప్పి ఆ లోపల ఉన్నాయి. ఇక్కడ ఒక చూపిస్తాగండి మీకు. సో అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళ ముందర కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు వెనుకొన్నాయి. అవి నాకు దీని ఏమంటారు, సౌండ్స్ వినిపిస్తున్నాయి వాటి యొక్క అరుపులు. అగోండి ఇప్పుడే అక్కడ దుంకింది, ఇప్పుడే అక్కడ ఒక దుంకింది. సో అక్కడ ఉన్నాయి కానీ వాటి దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. హలో సార్, గుడ్ మార్నింగ్. సో వాటి దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు. ఒకసారి డ్రోన్ ఎగరేద్దాం, డ్రోన్లో ఏమైనా కనిపిస్తుందా అనేది చూడాలి. అంటే డ్రోన్లో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం కనిపించదు. ఎందుకు అంటే అది నీళ్ళ లోపల ఉన్నాయి. అవి దాని ఏమంటారు, కలిసిపోయాయి వాటిలో. ఆ చెట్లు ఆ బుషెస్ మధ్యలో అవి కలిసిపోయినాయి. నా నేకెడ్ ఐకి కనిపిస్తుంది కానీ ఈ కెమెరా ఎంతవరకు క్యాప్చర్ చేస్తుంది అనేది తెలియదు. అది ట్రై చూద్దాం. ఇంకా అది అవ్వకపోతే ఇంకా వెళ్ళిపోవడం. కానీ ఇది మాత్రం చాలా బాగుంది ఈ స్టేట్ పార్క్ అనేది. పొద్దున్నే చాలా మంచిగా అసలుకి మొత్తం చెట్లు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ పాములు ఉంటాయంట. అక్కడ బోర్డు ఉంది. సో మళ్ళా ఇంత దూరం వచ్చి పాము కాటుకు బల్ల అయితే బాగోదుగా, ఎందుకు చెప్పు మనకి. సో మనం జాగ్రత్తగా ఉండి ఇంకా రిటర్న్ అయిపోదాం. మన హ్యూస్టన్కి వెళ్ళిపోవాలి. అంటే ఇది హ్యూస్టనే, కాకపోతే మన ఇంటికి వెళ్ళిపోతాం. సో ఒక 10-15 మినిట్స్ కొంచెం డ్రోన్ అలా ఫ్లై చేసి చూసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇందాక చెప్పాను కదా, అవి నీళ్ళు, ఇవి చెట్లు. ఈ చెట్లలో ఒకటి ఉంది, మీకు జూమ్ చేస్తా, అది కనిపిస్తుందో తెలియదు. ఇక్కడ ఉంది ఒకటి అలిగేటర్. నా కళ్ళకి కనిపిస్తుంది కానీ ఈ కెమెరాలో ఎంతవరకు క్యాప్చర్ అవుతుందో తెలియదు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంది, ఇక్కడ పెద్ద ఉంది అది. ఇంత పెద్ద ఉంది అది ఇక్కడ. ఇప్పుడే అలా జుబేల్ అని చెప్పి నీళ్ళల్లో కదిలింది అది. పుసుకుని ఇట్లాగానే వచ్చేగల, ఇట్లా వచ్చేస్తే అయిపోయాయి. ఏముంది మటాష్. నేను ఇవి అక్కడ బోర్డు పెట్టారు, మీరు అనుకున్నంత స్లోగా ఉండవు అలిగేటర్స్, ఫాస్ట్గా వచ్చేస్తాయి. అవి ఎక్కడో దూరం ఉన్నాయి కదా అని చెప్పి మీరు ఫోటోలు అవి ఇవి తీసుకోగల, వేసేసాయి మిమ్మల్ని అన్నది. సో ఎందుకు ఆ రిస్క్ ఎందుకు మనకి. అవి అక్కడ ఎక్కడో ఉంది, అది కొంచెం కదిలితే ఇక్కడ నుంచి పరుగు. నేను మళ్ళీ దొరకను చిక్కను అన్నట్టు వెళ్ళిపోతా. మరీ ఓపెన్గా ఉన్నాయి అది. అంటే వాళ్ళు చెప్పడం కూడా కదా అన్నారు, ఓపెన్ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలని. బట్ ఎందుకు లేని రిస్క్ ఎందుకు, కొంచెం దూరంగా వెళ్ళి ఉందాం, మళ్ళీ వస్తే కష్టం. సరే ఇప్పుడు ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇందాక అక్కడ కనిపిస్తుంది ఆ బోర్డు, అక్కడనే నుంచునుండే. సో అక్కడనే అలిగేటర్స్ అవన్నీ ఉండే, చూసుకున్నాను. నాకైతే ఒకటే కనిపించింది. ఇక ఎన్నో చాలా ఉంటాయి అన్నారు, నాకైతే ఒకటే కనిపించింది. బట్ ఒకటైనా కనిపించిందిగా. అది కూడా కెమెరాలో క్యాప్చర్ అయిందో లేదో తెలీదు.
అబ్బా ఇప్పుడు ఇది టాస్క్ నాకు ఇక్కడ నుంచి రివర్స్ చేయడం. ఇది చాలా స్లాంటింగ్లో ఉంది. ఫకింగ్ షిట్ మ్యాన్. కిందకి వెళ్ళిపోతూనే ఉంది. ఇది ఎవరైనా హెల్ప్ చేయాల్సిందే, లేకపోతే అవ్వదు. అమ్మా మొత్తానికి వెళ్ళిందిరా. ఇట్స్ హై టైం. BMW దీనికి ఒక రివర్స్ గేర్ ఇవ్వాల్సిందే. ఏమో ఇంత పెద్ద బండి ఇన్ని లక్షలు తీసుకుంటారు, ఒక రివర్స్ గేర్ పెడితే ఏమవుతుంది? మళ్ళీ అట్లా బండ్లకి రివర్స్ గేర్ లేదు అన్నట్టు కూడా కాదు, రివర్స్ గేర్ ఉంటుంది. మళ్ళీ ఇదే BMW బండ్లకి రివర్స్ గేర్ ఉంటుంది. అందరూ మంచిగా ఓల్డ్ ఏజ్ పీపుల్ అలా రైడింగ్కి వచ్చారు. ఓకే, సో ఇంకా వచ్చేసాం, అయిపోయింది. ఇదే మన అపార్ట్మెంట్ కమ్యూనిటీ. అలా షార్ట్ అండ్ స్వీట్ వీకెండ్ రైడ్ అయిపోయింది. అంటే వీకెండ్ రైడ్ కాదు, వీకెండ్ క్యాంపింగ్ అనొచ్చా, ఏదో ఒకటి. బట్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ హియర్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.